ఇక్కడికి వచ్చేసి రిసోర్స్ గ్రూప్ ఆల్రెడీ క్రియేట్ అయింది కదా మనకి. హబ్ ఆర్జీ రిసోర్స్ గ్రూప్ నేమ్ వచ్చేసి నేను మై లోడ్ బ్యాలెన్స్ అని ఇస్తున్నాను. ఓకే, రీజియన్ వచ్చేసి ఈస్ట్ యుఎస్ లోనే ఉంది. టైప్ వచ్చేసి పబ్లిక్ లోడ్ బ్యాలెన్స్ సెలెక్ట్ చేస్తున్నాను. స్క్యూ వచ్చేసి స్టాండర్డ్ అండి. టైప్ ఇలానే వచ్చేసింది. క్రియేట్ న్యూ అంటున్నాను. మై పబ్లిక్ ఐపీ ఫర్ లోడ్ బ్యాలెన్స్. ఫ్రీ ట్రయల్ లో ఏంటంటే మోర్ దాన్ 10 కంటే పబ్లిక్ ఐపీ అడ్రస్ క్రియేట్ చేయలేరండి. అవైలబిలిటీ జోన్ ఒకటి చాలు. రివ్యూ క్రియేట్ అంట. ఇక్కడ నేను కాపీ చేసి ఇంకో విండో ఓపెన్ చేస్తున్నాను. ఫ్రీ ట్రయల్ లో మనకు మోర్ దాన్ 10 పబ్లిక్ ఐపీ అడ్రస్ కంటే క్రియేట్ అవ్వవు. సో ఆ ఇష్యూ వస్తుంది. ఆ ఇష్యూ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఎగ్జిస్టింగ్ ఉన్న పబ్లిక్ ఐపీలు ఉంటాయి కదా, అవి మీరు డిలీట్ చేసేయాలి. మీరు ల్యాబ్ లోనే వాటితో పాటు డిలీట్ చేసింది. ఇక్కడికి వచ్చేసి పబ్లిక్ ఐపీ అడ్రస్ అనండి. సో ఎన్ఎస్జీ అయిపోయింది కదా. సో ఎన్ఎస్జీ తర్వాత రూల్స్ క్రియేట్ చేద్దాం. షెల్ డాట్ అజూర్ కార్డ్ చూడండి, ఇక్కడ ఆల్రెడీ పబ్లిక్ ఐపీ అడ్రస్ క్రియేట్ అయి ఉంది మీకు. సో వన్స్ మీకు ల్యాబ్ అయిపోయిన తర్వాత పబ్లిక్ ఐపీ అడ్రస్ కూడా డిలీట్ చేయండి. చూడండి, మై లోడ్ ఐపీ అడ్రస్ మై ఫస్ట్ విఎం. సో ఇవి రిమూవ్ చేసేయండి. ఫస్ట్ ఏం చేయాలంటే మీరు డిసోసియేట్ చేయండి. డిసోసియేట్ చేసి ఆ తర్వాత మీరు డిలీట్ చేయాలి దీన్ని ఎప్పుడైనా. సో స్క్యూ చూడండి బేసిక్ లోనే ఉంది. సో ఇది బేసిక్ లోడ్ బ్యాలెన్సర్ మాత్రమే పనిచేస్తుంది. సో మీకు స్టాండర్డ్ లోడ్ బ్యాలెన్సర్ వర్క్ అవుతుంది అనమాట. ఓకే, సో మీకు వన్ ఆఫ్ ద కామన్ ఇష్యూ ఏంటంటే పబ్లిక్ ఐపీ అడ్రస్ లో స్క్యూ బేసిక్ గా స్టాండర్డ్ లో ఇష్యూ వస్తుందండి. ఓకే, సో మీ యొక్క పబ్లిక్ ఐపీ అడ్రస్ ఎలా ఉండాలంటే స్క్యూ వచ్చేసి స్టాండర్డ్ ఉండాలి. స్టాండర్డ్ అయితే స్టాండర్డ్ ఉండాలి, బేసిక్ అయితే పబ్లిక్ ఐపీ అడ్రస్ బేసిక్ ఉండాలండి. అది బాగా గుర్తుపెట్టుకోండి. సో నేను ఆల్రెడీ డాక్యుమెంట్ డ్రాప్ చేస్తున్నాను మీకు విత్ స్క్రీన్ షాట్ తో సహా విత్ ల్యాబ్ తో. ఇది వన్స్ ఈ సెషన్ అయితే నాకు అప్లోడ్ చేస్తానండి. దీంట్లో ఆల్రెడీ నేను నోట్స్ ప్రిపేర్ చేసి పెడుతున్నాను. సో ఇలాంటి ఏమైనా కామన్ ఇష్యూస్ ఉన్నాయని కూడా నేను యాడ్ చేసి పెడతానండి. సో డాక్యుమెంట్ ప్రాపర్ గా చదవండి. ఓకే, సో డాక్యుమెంట్ ప్రాపర్ గా చదివి మీరు ఎగ్జిక్యూట్ చేస్తే ల్యాబ్ సక్సెస్ఫుల్ గా మీకు క్రియేట్ అవుతుంది. లేకపోతే మీకు ల్యాబ్ లో చాలా ఇష్యూస్ వస్తాయండి. సో వన్ ఆఫ్ ద ఒక ఇష్యూ ఏంటంటే ఈ పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇష్యూ. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే డైరెక్ట్ గా డిలీట్ చేయొద్దు. డిసోసియేట్ చేసిన తర్వాతనే డిలీట్ చేయాలండి. ఓకే, కొన్ని సర్వర్స్ కూడా మీరు డైరెక్ట్ గా వెళ్ళి స్టాప్ చేయడం డిలీట్ చేయడం కంటే ఎప్పుడైనా ఏదన్నా ఫస్ట్ డైరెక్ట్ సర్వర్ రీస్టార్ట్ చేయొద్దండి. మీరు సర్వర్ స్టాప్ చేసి ఆ తర్వాత రీస్టార్ట్ చేయాలి. కొన్ని ఇలాంటి కామన్ యాక్టివిటీస్ ఉంటాయి అన్నమాట. ఓకే, మై ఫస్ట్ మీకు డిలీట్ చేయాలి. ఇంకోటి ఇక్కడ చూడండి, మీకు బెల్ ఐకాన్ ఉంది కదా, అక్కడ కంటిన్యూగా ఇలా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. దాని మీనింగ్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఒక టాస్క్ రన్ అవుతుంది అని అర్థం. సో వన్స్ ఆ టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మనం ఇంకొక యాక్టివిటీ చేయాలండి. సో నేను ఇవన్నీ డిసోసియేట్ చేస్తున్నాను. వన్స్ మీ అంతా ఫ్రీ ట్రయల్ లో మీ ల్యాబ్ కంప్లీట్ గా మీరు యూజ్ చేసుకున్నారు అయిపోయింది, మీరు వద్దు అన్నప్పుడు ఏం చేయాలంటే డైరెక్ట్ గా మీరు కమాండ్ తోటి డిలీట్ చేసేయండి. రిసోర్స్ గ్రూప్ లెవెల్ లో డిలీట్ చేస్తే మొత్తం రిసోర్స్ తో పాటు ఆ రిసోర్స్ గ్రూప్ లో ఉన్న మొత్తం మీకు డిలీట్ అయిపోతాయండి. సో ఇండివిజువల్ గా మీరు ఎప్పుడు డిలీట్ చేయకండి. సో ఎప్పుడైనా మీరు మాన్యువల్ ఎఫర్ట్ కంటే ఆటోమేషన్ చేసేలాగే చూసుకోండి మీరు. సో నెక్స్ట్ అవైలబిలిటీ సెట్ చేస్తున్నాను. అవైలబిలిటీ సెట్ అయిపోయిన తర్వాత వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేద్దాం. నాకు నేను 3 వర్చువల్ మిషన్స్ ఉన్నాయి. 3 వర్చువల్ మిషన్స్ ఒకటి అన్ని ఒక రీజియన్ లోనే ఉన్నాయి కదా. ఒకసారి చూద్దాం ఈస్ట్ యుఎస్ లో. ఒకటే రిసోర్స్ గ్రూప్. ఓకే, రైట్ అండి. ఒక రిసోర్స్ గ్రూప్ లో ఉన్నాయంటే దాని మీనింగ్ ఒక రీజియన్ లోకి వచ్చినట్టు. అవైలబిలిటీ సెట్ అవ్వండి. ఇక్కడ ఎక్కడ వరకు వచ్చింది. దీన్ని రివ్యూ క్రియేట్ అవ్వట్లేదండి, ఎందుకంటే వన్స్ ల్యాబ్ అంతా అయిపోయినాక క్రియేట్ చేస్తాను. ఎందుకంటే ప్యారల్ గా 2 చేయలేము. సో అందుకోసం దీన్ని డ్రాప్ వర్షన్ లో పెట్టి ఉంచాను. సైమల్టేనియస్ టాస్క్ చేస్తే ఏమవుతుందంటే ఇది
ఓన్లీ ఎట్ ఎ టైం సింగిల్ టాస్క్ మాత్రమే మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఇక్కడ ఫెయిల్ అయిపోతుంది. ఓకే, సో నేను ఫస్ట్ వర్చువల్ మిషన్ క్రియేట్ చేస్తున్నాను. ఈ ల్యాబ్ సెషన్ ఈ రోజు అప్లోడ్ చేసేస్తానండి, ఈ ల్యాబ్ ఈ డాక్యుమెంట్ తో సహా. విఎం క్రియేట్ అవ్వనివ్వండి. విఎం క్రియేట్ అవ్వడానికి కొంచెం టైం. ఎక్సీడెడ్ అంట ఏంటండి, కోట ఎక్సీడెడ్ అని అంటుంది కదా, ఎర్రర్ కోడ్ ఉంది చూడండి. కోట్ ఎక్సీడెడ్, మెసేజ్ కుడ్ నాట్ బి కంప్లీటెడ్. సో ఓకే, మీరు ఈ రీజియన్ లో మీరు విఎంస్ క్రియేట్ చేశారండి ఈస్ట్ యూఎస్ లో? ఐ గెస్ మీరు ఆ ఈస్ట్ యూఎస్ లో మీరు క్రియేట్ చేస్తారు, అది ప్రాబ్లం. సో ఫ్రీ ట్రయల్ తోటి ఇదే ప్రాబ్లమ్స్ అండి. సో ఇది ఎక్కడి వరకు వచ్చింది, ఉందా? మళ్ళీ ఇది ఒకసారి ట్రై చేసి చూస్తానండి. ఇది లేదు అవ్వలేదంటే టికెట్ ట్రై చేస్తాను ఈరోజు. అవ్వట్లేదు. ఓకే, ఇప్పుడు నేను కోటా ఎక్సీడ్ అయినప్పుడు మనం ఏం చేయాలి అంటే, మీరు ఏ రీజియన్ లో వర్చువల్ మిషన్స్ ఎక్కువ యూజ్ చేశారండి? ఇప్పుడు మీరు వర్చువల్ మిషన్స్ మీరు ఎక్కువ అన్ని ఈస్ట్ యూఎస్ లోనే క్రియేట్ చేశారా, వేరే స్టిల్ ఇక్కడ విఎంస్ ఉన్నాయి కదండి, అవి కూడా తట్టు మీకు ఈస్ట్ యూఎస్ లో ఉన్నాయి కాబట్టి మీకు ఈస్ట్ యూఎస్ లో అవ్వదు, వేరే రీజియన్ లో చేయాలండి. రెండే ఉన్నాయి కదండి, అట్లీస్ట్ 3 కూడా క్రియేట్ చేయలేమా ఫ్రీ అకౌంట్ లో? కొన్ని మనకు 3 వర్చువల్ మిషన్స్ కావాలి కదండి. ఇప్పుడు అక్కడ రెండే కదా ఉన్నాయి, అట్లీస్ట్ ఇంకొకటి క్రియేట్ చేస్తుంటేనే మనకి ఎర్రర్ వస్తుంది కదా. మీకు లిమిట్ ఉంటుందండి, డిపెండ్స్ అన్నమాట. ఒక రీజియన్ కి 2 క్రియేట్ చేస్తాం, ఒక రీజియన్ లో మీకు 3 క్రియేట్ చేస్తాం. సెంట్రల్ యూఎస్ ఫర్ ఎగ్జాంపుల్, సెంట్రల్ యూఎస్ తో నేను ల్యాబ్స్ చేసి యాక్చువల్ గా 4 VMs ఉన్నాయండి. 4 VMs ఉన్నాయి, మార్నింగ్ డిలీట్ చేస్తున్నాను, క్రియేట్ అవ్వట్లేదు VM అని చెప్పి. సో చెప్తున్నాను కదండి, VMs డిలీట్ చేసేది. ఫ్రీ ట్రయల్ లో లిమిట్ ఉంటుందండి మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి ఫ్రీ ట్రయల్ లోనే, మీకు మోర్ దాన్ ఇన్ని క్రియేట్ చేయలేరు మీరు. ఓకే, సెంట్రల్ యూఎస్. ఓకే, is it a group create location resource group? Resource group వచ్చేసి హబ్ వచ్చి invalid resource group location West US. ఏమైంది ఏజర్స్కి, ఏజెడ్ గ్రూప్ లొకేషన్ అలాగే కదా మనం ఇస్తుంది. ఏజెడ్ గ్రూప్ క్రియేట్ ఐఫన్ లొకేషన్, ఇక్కడ ఉన్నట్టే వెస్ట్ యుఎస్ఏ ఇస్తున్నాను. ఐఫన్ రిసోర్స్ గ్రూప్. సో రిసోర్స్ గ్రూప్ వచ్చేసి ఇక్కడ రిసోర్స్ గ్రూప్ అని కాదు, నేమ్ ఇవ్వాలి. నేమ్ మీకు వచ్చేసి అపాచీ ఓకే, ఎస్టీఎస్ లో ఉంది అపాచీ అని చెప్తాను. అపాచీ ఇద్దాం. ఎస్ అండి, క్రియేట్ అయింది.
సో ఇది కాపీ చేసుకోండి, ఇక్కడ పేస్ట్ చేయండి. సో దీని మీద పెద్ద డిఫరెన్స్ ఏముందని తీసుకోలేదు. యాక్చువల్గా ద సేమ్ నేమ్, మీరు రిసోర్స్ గ్రూప్ నేమ్ సేమ్ ఇవ్వడం మూలంగా ఎర్రర్ వచ్చింది అంతే. రీప్లేస్ అంటున్నాను, రీప్లేస్ ఆల్. ఓకే, రీజియన్ కూడా మార్చుదాం, వెస్ట్ యూఎస్. రీప్లేస్, ఇక్కడికి వచ్చేసి రీప్లేస్ విత్ వెస్ట్ యూఎస్, ఇక్కడికి వచ్చేసి ఈస్ట్ యూఎస్. అంతే కదండి, ఈస్ట్ యూఎస్ఏ కదా. ఓకే రైట్, రీప్లేస్ ఆల్. ఓకే రైట్, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. వీనెట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. స్క్రిప్ట్ లో ఎర్రర్స్ వస్తున్నాయండి కామన్. మనం ప్రాపర్ గా దాన్ని డ్రాఫ్ట్ వర్షన్ లో ప్రాపర్ గా మనం ప్రిపేర్ చేసుకోవడమేనండి. సో ప్రతి ఒక్క ప్రాజెక్ట్ కి వెళ్ళినప్పుడు ఇలానే ఉంటుంది. సో దానికి ప్రాపర్ గా మనం మాడిఫై చేసుకోవడమే ముందే. సో సేమ్ నెక్స్ట్ ఎనర్జీ క్రియేట్ రన్ చేస్తున్నాను. ఓకే, క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ వన్స్ ఇది క్రియేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అవైలబిలిటీ సెట్. ల్యాబ్ ప్రిపేర్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఓకే, నెక్స్ట్ వర్చువల్ మిషన్ క్రియేట్ చేస్తున్నాను. వర్చువల్ మిషన్ చూద్దాం ఎన్ని క్రియేట్ అవుతాయో. వెస్ట్ యూఎస్ లో ఎన్ని క్రియేట్ అవుతాయి, మోర్ దాన్ 2 అవుతాయో చెక్ చేద్దాం. వన్స్ విఎమ్స్ క్రియేట్ చేశాక మీరు అయిపోయాక మీరు దాన్ని డిలీట్ చేసేసేయండి. ఓకే, డిలీట్ చేయడానికి డైరెక్ట్ రిసోర్స్ గ్రూప్ ని డిలీట్ చేయండి. అవైలబిలిటీ సెట్ క్రియేట్ అవ్వనివ్వండి. విఎం క్రియేట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. సో ఈ టైం విఎం వన్స్ రన్ చేసి మనం క్రిటికల్ ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే అండి, ఈ వచ్చే లోపు మనం సో ఈ డయాగ్రామ్ ని ఇక్కడ కూడా అటాచ్ చేస్తాను. జనరల్ గా ఏంటి అంటే మనకి ఇక్కడ ఒక వెబ్ అప్లికేషన్ ఉంది అనుకోండి, లేదా అమెజాన్ కానీ లేకపోతే ఒక ఇంటర్నల్ అప్లికేషన్ అనుకోండి. సో ఇంటర్నల్ అప్లికేషన్ కి కానీ ఆన్లైన్ షాపింగ్ మాల్ లాంటి అప్లికేషన్ ఉన్నాయి కదా. సో మనకి జనరల్ గా యూజర్స్ అనే వాళ్ళు ఎలా యాక్సెస్ చేస్తారంటే త్రూ ఇంటర్నెట్ నుంచి ఇలా యాక్సెస్ చేస్తున్నారు. ఓకే, త్రూ ఇంటర్నెట్ నుంచి ఇలా యాక్సెస్ చేస్తున్నారు. ఇది వచ్చేసి ఇంటర్నెట్. సో ఏ అప్లికేషన్ యాక్సెస్ చేస్తున్నారు, అమెజాన్ లాంటి అప్లికేషన్ యాక్సెస్ చేస్తున్నారు అనుకోండి. అయితే మనకేంటి, మనకి సర్వర్స్ ఉన్నాయి. మన అప్లికేషన్ కి ఏమున్నాయి, మనకి సర్వర్స్ ఉన్నాయి. సర్వర్ 1 ఇది, ఓకే. నెక్స్ట్ ఇది సర్వర్ 2 ఇది, నెక్స్ట్ ఇది వచ్చేసి సర్వర్ 3 అండి. సో మనకి 3 సర్వర్లు ఉన్నాయి. సో మనకి ఇక్కడ ఏం చేస్తామంటే మిడిల్లో ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ కాన్సెప్ట్ వస్తుంది. సో ఈ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి వచ్చిన రిక్వెస్ట్లు ఉన్నాయి కదా, ఈ అప్లికేషన్ నుంచి వచ్చిన రిక్వెస్ట్లు ఫస్ట్ లోడ్ బ్యాలెన్సర్కి వెళ్తుంది. లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుందంటే ఈ రిక్వెస్ట్ ని సర్వర్ 1 కి, ఓకే, నెక్స్ట్ సర్వర్ 2 కి, నెక్స్ట్ సర్వర్ 3 కి ఇలా వచ్చిన రిక్వెస్ట్ ని ఇలా పంపిస్తూ ఉంటుందండి. ఓకే, సో దీని పర్పస్ ఏంటంటే, లోడ్ బ్యాలెన్సర్ పర్పస్ ఏంటంటే సర్వర్ల మీద బడన్ పడకుండా చూసుకోండి. ఓకేనా, సర్వర్ మీద బడన్ పడకుండా చూసుకోండి. ఇది వచ్చేసి మనకి సర్వర్ 1, ఇది సర్వర్ 2, ఇది సర్వర్ 3 అండి. సో ఇట్లా మనకి ఇంటర్నెట్ నుంచి రిక్వెస్ట్లు వచ్చినప్పుడు, ఇలా రిక్వెస్ట్లు వచ్చినప్పుడు అప్లికేషన్ రాగానే అప్లికేషన్ ఏం చేస్తుందంటే లోడ్ బ్యాలెన్సర్ పంపిస్తుంది. అది ఫస్ట్ రిక్వెస్ట్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్ 1 పంపిస్తుంది. నెక్స్ట్ సెకండ్ రిక్వెస్ట్ వచ్చింది వెంటనే ఇమీడియట్ గా సర్వర్ 2 పంపించింది. నెక్స్ట్ ఇంకో రిక్వెస్ట్ వచ్చిందండి, సర్వర్ 3 పంపించింది. ఫోర్త్ రిక్వెస్ట్ రాగానే మళ్ళీ సర్వర్ 1 పంపిస్తుంది, మళ్ళీ ఫస్ట్ దగ్గర నుంచి.
5th రిక్వెస్ట్ సర్వర్ 2 కి, 6th రిక్వెస్ట్ సర్వర్ 6 కి. ఇలా వచ్చిన రిక్వెస్ట్లు అన్ని 1 by 1 రౌండ్ రాబిన్ పద్ధతిలో మీకు ఇలా కింద ఉన్న బిలో సర్వర్స్ కి లోడ్ బ్యాలెన్స్ ఏం చేస్తుందంటే సర్వర్ల కింద ఉన్న సర్వర్స్ పంపిస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఒకే సర్వర్ మీద బర్డెన్ పడకుండా, ఒకే సర్వర్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆ బర్డెన్ మొత్తం వచ్చిన రిక్వెస్ట్ అన్ని ఒక సర్వర్ మీద పడి సర్వర్ అనేది ఒక టైంకి డౌన్ అయిపోతుంది. సో అలా కాకుండా మనం ఏం చేస్తామంటే రియల్ టైంలో ఇలా మల్టిపుల్ సర్వర్స్ పెట్టుకుంటారండి. ఇలా మల్టిపుల్ సర్వర్స్ పెట్టుకొని లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుందంటే వచ్చిన ట్రాఫిక్ ని, మీకు బయట నుంచి వచ్చిన ట్రాఫిక్ ని కింద ఉన్న సర్వర్స్ కి మీకు ఇలా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. సో ఇలా ఏమవుతుందంటే ఏ సర్వర్ మీద మీకు బర్డెన్ పడదు. ఓకేనా, అందుకోసం అనే లోడ్ బ్యాలెన్సర్ కాన్సెప్ట్ అండి. ఓకే, ఈ లోడ్ బ్యాలెన్సర్ కాన్సెప్ట్ లో మనకి మెయిన్ 3 ఉంటాయండి. ఒకటి ఫ్రంట్ ఎండ్ ఐపీ కాన్ఫిగరేషన్, ఫ్రంట్ ఎండ్ ఐపీ కాన్ఫిగరేషన్. ఓకే, ఫ్రంట్ ఎండ్ ఐపీ కాన్ఫిగరేషన్ ఒకటి, ఆ తర్వాత మీకు బ్యాక్ ఎండ్ పూల్, నెక్స్ట్ ఫైనల్ వచ్చేసి మీకు హెల్త్ ప్రో, ఇంకొకటి మీకు లోడ్ బ్యాలెన్సింగ్ రూల్స్ అండి. ఓకే, లోడ్ బ్యాలెన్సర్ రూల్స్. ఓకే, ఈ ఫ్రంట్ ఎండ్ ఐపీ కాన్ఫిగరేషన్ ఏంటంటే మీకు ప్రతి సర్వర్కి వచ్చేసి మీకు ఇండివిజువల్ ఐపీ అడ్రస్ ఉంటుందండి. ఓకే, వీటికి ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఉంటాయి, పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉంటాయి. పబ్లిక్ ఐపీ అడ్రస్ ఏంటంటే మనకి ప్రతి సర్వర్లో ఏదైనా యాక్టివిటీ చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్వర్ 1 లో నేను మీకు ఏదైనా యాక్టివిటీ చేయాలనుకోండి, ఇది ఎక్కడి వరకు వచ్చింది, ఎస్ విఎం క్రియేట్ అయిందండి. నెక్స్ట్ విఎం క్రియేట్ చేద్దాం. మీకు సర్వర్ లో ఏదైనా యాక్టివిటీ చేయాలి అంటే మనకు ఖచ్చితంగా పబ్లిక్ ఐపీ అడ్రస్ కావాలండి. సో బట్ రియల్ టైంలో ఏంటంటే మనకి పబ్లిక్ ఐపీ అడ్రస్ అనే కాన్సెప్ట్ ఉండదు, ఓన్లీ అక్కడ ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఉంటుంది. సో ఇలా ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఉన్నప్పుడు మనకు పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉంటేనే మనం ఏదన్నా సర్వర్లో ఏదైనా యాక్టివిటీ చేయొచ్చండి. ఓకే, సో అలా పబ్లిక్ ఐపీ అడ్రస్ లేకపోతే ఏం చేస్తామంటే ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ కి మనకు ఐపీ అడ్రస్ క్రియేట్ అవుతుంది, పబ్లిక్ ఐపీ అడ్రస్. ఆ పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది ఈ 3 సర్వర్లకి కామన్. ఓకేనా, ఈ పబ్లిక్ ఐపీ అడ్రస్ యూజ్ చేసుకొని మనం ప్రతి సర్వర్లో యాక్టివిటీస్ చేస్తామండి. ఓకే, అది మనం ల్యాబ్ లో చూద్దాం. ఇది ఫ్రంట్ ఎండ్ ఐపీ కాన్ఫిగరేషన్ అంటే. నెక్స్ట్ బ్యాక్ ఎండ్ పూల్ అంటే ఏంటి అంటే ఈ 3 వర్చువల్ మిషన్స్ ఉన్నాయి కదా, ఈ 3 వర్చువల్ మిషన్స్ ఏం చేస్తామంటే మనం ఒక బ్యాక్ ఎండ్ పూల్ అని క్రియేట్ చేసి ఆ బ్యాక్ ఎండ్ పూల్ లో 3 వర్చువల్ మిషన్స్ ని అటాచ్ చేస్తాం. ఓకేనా, అటాచ్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ 3 వర్చువల్ మిషన్స్ ని వాటిని కాన్ఫిగర్ చేసేస్తాం. లోడ్ బ్యాలెన్సర్ కి మనం ఏం చేస్తామంటే కాన్ఫిగర్ చేస్తాం, అసోసియేట్ చేసేస్తాం అన్నమాట. తర్వాత ఏంటంటే హెల్త్ ప్రోబ్ ఉంటుంది. హెల్త్ ప్రోబ్ అంటే ఏంటి అంటే మనకి ఆ ఇంటర్నెట్ నుంచి, అమెజాన్ నుంచి మనకి లోడ్ బ్యాలెన్సర్ కి రిక్వెస్ట్ అనేవి వస్తూ ఉన్నాయి. వస్తున్నప్పుడు లోడ్ బ్యాలెన్సర్ ఏం చేయాలంటే వచ్చిన రిక్వెస్ట్ వచ్చినప్పుడు కింద సర్వర్స్ ని పంపిస్తుంది. పంపించేటప్పుడు ఈ కింద ఉన్న సర్వర్స్ అనేవి హెల్తీగా ఉన్నాయా లేదని చెక్ చేయాలి. ఇవి హెల్తీగా ఉన్నాయా లేదా అన్హెల్తీగా ఉన్నాయా అని చెక్ చేయాలి. ఎలా చెక్ చేస్తుంది అంటే మీకు లోడ్ బ్యాలెన్సర్ మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఈ రూల్ క్రియేట్, ఇది హెల్త్ ప్రోబ్ లో ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇంటర్వెల్ టైం అని చెప్పేసి మనం 5 సెకండ్స్ కానీ 10 సెకండ్స్ కానీ ఇస్తాం. దానివల్ల ఏమవుతుందంటే ప్రతి 5 సెకండ్లకు ఒకసారి లోడ్ బ్యాలెన్సర్ ఈ సర్వర్ కి రిక్వెస్ట్ పంపిస్తూ ఉంటుంది అనమాట వచ్చి. ఓకే, అలా ఇస్తే అది కనుక మీరు 10 సెకండ్స్ ఇస్తే ఈచ్ 10 సెకండ్స్ ఒకసారి ఒక రిక్వెస్ట్ పంపిస్తుంది. 5 సెకండ్స్ ఇస్తే 5 సెకండ్స్ ఒకసారి ఇలా పంపిస్తుంది. ఇలా ఇచ్చిన టైమ్ ఆఫ్ ఇంటర్వెల్ టైంలో మీకు ఇలా రిక్వెస్ట్ పంపిస్తుంది. ఓకే, దాంతో పాటు మీకు థ్రెషోల్డ్ వాల్యూ అని ఉంటుంది. థ్రెషోల్డ్ వాల్యూ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ థ్రెషోల్డ్ వాల్యూ సర్వర్ 1 కి మామూలుగా థ్రెషోల్డ్ వాల్యూ నేను వచ్చేసి ఈ 3 సర్వర్స్ కి నేను 2 అని పెట్టానండి. థ్రెషోల్డ్ వాల్యూ 2 అని పెట్టాను. 2 అని పెడితే ఏమవుతుందంటే లోడ్, ఇప్పుడు మనకి ఇంటర్నెట్ నుంచి రిక్వెస్ట్ వస్తుంది కదా, అమెజాన్ కి వస్తుంది, అమెజాన్ నుంచి లోడ్ బ్యాలెన్స్ వస్తుంది. ఇప్పుడు నేను థ్రెషోల్డ్ వాల్యూ 2 అని పెట్టాను అనుకోండి, ఫస్ట్ 2 అంటే ఏంటంటే 2 రిక్వెస్ట్లు పంపించమని అర్థం. లోడ్ బ్యాలెన్సర్ ఒక రిక్వెస్ట్ దీనికి పంపిస్తుందండి, వచ్చిన రిక్వెస్ట్ ఇటు పంపిస్తుంది, వచ్చిన రిక్వెస్ట్ ఇటు పంపిస్తుంది. కానీ సర్వర్ 1 అనేది రిక్వెస్ట్ కు రెస్పాండ్ అవ్వలేదు. మళ్ళీ ఏం చేసింది, ఇంకో వచ్చిన రిక్వెస్ట్ లోడ్ బ్యాలెన్సర్ సెకండ్ టైం మళ్ళీ సర్వర్ 1 పంపించింది. ఓకేనా, అయినా సర్వర్ 1 అనేది రెస్పాండ్ అవ్వలేదు. అప్పుడు ఏం చేస్తుందంటే లోడ్ బ్యాలెన్సర్ ఐడెంటిఫై చేస్తుంది, ఓకే సర్వర్ 1 అనేది హెల్దీ లేదు అని చెప్పేసి దాన్ని డిటెక్ట్ చేసేసి ఆ తర్వాత ఏం చేస్తుందంటే సర్వర్ 1 కి ఇక రిక్వెస్ట్ పంపించదు, ఓన్లీ సర్వర్ 2 కి, సర్వర్ 3 కి పంపిస్తుంది. ఓకేనండి, హెల్త్ ప్రోబ్ అంటే అది అండి దాని మీనింగ్. అంటే దాని మీనింగ్ అది హెల్త్ ప్రోబ్ అనే కాన్సెప్ట్ వాడేది అందుకే. నెక్స్ట్ ఏంటంటే లోడ్ బ్యాలెన్సర్ రూల్స్ వాడతామండి. లోడ్ బ్యాలెన్సర్ రూల్స్ ఏంటంటే ఈ వచ్చిన ట్రాఫిక్ ఇలా వస్తుంది కదండి, ఇక్కడికి వస్తుంది, ఇలా వస్తుంది కదా, ఈ వచ్చిన దగ్గర నుంచి ఏ పోర్ట్ కనెక్ట్ అవ్వాలా. ఓకే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి సర్వర్ కి మీకు ఏమైనా స్పెసిఫిక్ పోర్ట్ ఉంది అనుకోండి, ఆ పోర్ట్ కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, సో బ్యాక్ ఎండ్ పోర్ట్ ఏంటి, ఫ్రంట్ ఎండ్ పోర్ట్ ఏంటి, ఇలా స్పెసిఫిక్ పోర్ట్ లో మీకు ఇలా కనెక్ట్ అవుతుంది. సో దానికోసం అని చెప్పేసి లోడ్ బ్యాలెన్సర్ రూల్ ఉంటుంది.
దాంతో పాటు దీని కింద నాట్ రూల్ అని కూడా ఉంటుందండి మీకు. ఓకే, నాట్ రూల్ అని కూడా ఉంటుంది. నాట్ రూల్ అంటే ఏంటి అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, మీ ఇంట్లో మీరు ఇంటర్నెట్ ఉంది, మీరు ఒక వైఫై రౌటర్ ఉంది, మీ ల్యాప్టాప్ ఓపెన్ చేసి మీకు సంథింగ్ బ్రౌజింగ్ చేస్తారు, గూగుల్ పేజ్ ఓపెన్ చేసి బ్రౌజింగ్ చేసేటప్పుడు మీ రిక్వెస్ట్ ఎలా వెళ్తుందంటే మీ రౌటర్ కి త్రూ ప్రైవేట్ IP రిక్వెస్ట్ వెళ్తుంది. నా రౌటర్ ఏం చేస్తుందంటే ఆ రిక్వెస్ట్ ఏం చేస్తుందంటే రౌటర్ రిసీవ్ చేసేసుకొని దాన్ని ఏం చేస్తుందంటే చేంజ్ చేస్తుందండి. అంటే ప్రైవేట్ IP అడ్రస్ కాస్త పబ్లిక్ IP అడ్రస్ గా మార్చి గూగుల్ పంపిస్తుంది. ఎందుకంటే గూగుల్ అర్థమయ్యేది ఎలా అర్థమవుతుందంటే పబ్లిక్ IP అడ్రస్ లో అర్థమవుతుంది. ఇలా చేంజ్ చేసే దాన్ని ఏమంటారంటే నాట్ అంటారండి, నెట్వర్క్ యాక్సెస్ ట్రాన్స్మిషన్ అంటారు. ఓకే, ఇలా దీంట్లో మీకు సోర్స్ నాట్, డెస్టినేషన్ నాట్ ఉంటుంది. ఓకే, అది మాట్లాడదాం. అది ఎలా ఉంటుందంటే సోర్స్ నాట్, డెస్టినేషన్ నాట్ మీకు నేను ఆల్రెడీ ఇక్కడ డయాగ్రామ్ ఉంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీ ల్యాప్టాప్ అండి. ఓకే, ఇది మీ ల్యాప్టాప్ నుంచి ఏం చేస్తున్నారు? ఓకే, మీరు సిస్టమ్ కనెక్ట్ అయ్యారు, సారీ మీ ల్యాప్టాప్ లో ఏం చేశారు, పోర్టల్ ఓపెన్ చేశారు, మీరు అమెజాన్ పోర్టల్ ఓపెన్ చేసి దాంట్లో సర్వర్ ఉంది, సర్వర్ నుంచి దాంట్లో అమెజాన్ పోర్టల్ ఓపెన్ చేసి మీరు ఏం చేస్తున్నారు, లేదా మీరు ఇక్కడ నుంచి ఈ సర్వర్ కనెక్ట్ అవ్వాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్వర్ 1 కనెక్ట్ అవ్వాలి, మీరు దీన్ని కనెక్ట్ అవ్వాలి, సర్వర్ 1 కి మీరు కనెక్ట్ అవ్వాలి వేరే లొకేషన్ నుంచి. కనెక్ట్ అవ్వాలన్నప్పుడు ఇది సర్వర్ 1 అండి, ఇది సర్వర్ 2. ఓకే, ఇది సర్వర్ 2, ఇది సర్వర్ 3. బై డిఫాల్ట్ ఈ సర్వర్స్ యొక్క పోర్ట్ నెంబర్స్ ఏంటి? డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ 22. సో అన్నిటికీ కామన్ పోర్ట్ నెంబర్ వచ్చేసి, టార్గెట్ పోర్ట్ నెంబర్ వచ్చి 22. మీరు ఇక్కడ నుంచి త్రూ లోడ్ బ్యాలెన్సర్ నుంచి పర్టికులర్ టార్గెట్ పోర్ట్ కనెక్ట్ అవ్వాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్ 1 కి కనెక్ట్ అవ్వాలి. మరి ఇక్కడ చూస్తే సర్వర్ 1 కి అదే 22 ఉంది, సర్వర్ 2 కి అదే 22 ఉంది, సర్వర్ 3 కి అలాగే 22 ఉంది. సో మరి దీన్ని ఎలా అచీవ్ అవ్వాలి? ఓకే, స్పెసిఫిక్ సర్వర్ ని స్పెసిఫిక్ పోర్ట్ నెంబర్ లో కనెక్ట్ అవ్వాలంటే మనం ఏం చేస్తారంటే ఇక్కడ సోర్స్ నాట్, డెస్టినేషన్ నాట్, సోర్స్ నాట్ అని ఉంటుందండి. ఇక్కడ ఏం చేస్తారంటే ప్రతి సర్వర్ కి మీరు ఏం చేస్తారంటే ఒక రూల్ క్రియేట్ చేయాలి, నాట్ రూల్స్. ఫర్ ఎగ్జాంపుల్ 5000 అనే పోర్ట్ నెంబర్ లో మీరు కనెక్ట్ అయితే టార్గెట్ పోర్ట్ లో వచ్చేసి మీరు 22 లో కనెక్ట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 5002 అని ఒక పోర్ట్ నెంబర్ ఒకటి ఓపెన్ చేశారు రూల్, పోర్ట్ నెంబర్. ఓకే, మీరు ఏం చేయాలి, ఫైనల్ గా టార్గెట్ పోర్ట్ వచ్చేసి 22. ఇలా నాటింగ్ జరుగుతుందండి, సోర్స్ నాట్ ఇలా జరుగుతుంది. దీన్ని ఏమంటారంటే డెస్టినేషన్ నాట్ అంటారు, దీన్ని వచ్చేసేమో సోర్స్ నాట్ అంటారు. సో అందుకోసమనే మీకు ఈ సోర్స్ నాట్, డెస్టినేషన్ నాట్ అనేది ఉంది. నెక్స్ట్ ఎక్కడ వరకు వచ్చింది, క్రియేట్ అయింది. ఇంకొక VM క్రియేట్ చేద్దామండి, చూద్దాం ఈ ఫ్రీ ట్రయల్ లో మనకి ఇది క్రియేట్ అవుతుందా లేదా అని. 3వ వర్చువల్ మిషన్ క్రియేట్ అవుతుందా లేదా అని. రానివ్వండి. సో 3 వర్చువల్ మిషన్స్ క్రియేట్ అయిన తర్వాత ఇక్కడికి వెళ్దాం. ఇక్కడికి వెళ్ళి రీఫ్రెష్ చేద్దాం. ఎస్, క్రియేట్ అయ్యాయి. నేను ఈ వర్చువల్ మిషన్కి వెళ్తున్నానండి. వెళ్ళి ఇక్కడ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వర్చువల్ మిషన్ ఉంది, ఇది వచ్చేసి లైనెక్స్. నేను దీంట్లో ఏం చేస్తున్నా అంటే పబ్లిక్ IP అడ్రస్ కాపీ చేసుకొని దీంట్లో నేను Nginx ఇన్స్టాల్ చేయాలి. ఓకే, ఇక్కడికి వచ్చి ఈ IP అడ్రస్ వచ్చేసి ఓపెన్ అంటున్నాను. ఇక్కడ ఎస్ అని ఇవ్వండి. ఇచ్చిన తర్వాత నాకు క్రెడెన్షియల్స్ కావాలి. నేను ఎలాంటి ఏ క్రెడెన్షియల్స్ ఓకే, లాగిన్ అవుతున్నాను. ఎస్, లాగిన్ అయ్యానండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే రూట్ గా లాగిన్ అవుతున్నాను. ఓకే, రూట్ గా లాగిన్ అయిపోయి ఇక్కడ నేను ఏం చేయాలంటే Nginx ఇన్స్టాల్ చేస్తానండి. Nginx అనేది ఒక వెబ్ సర్వర్. ఓకే, అంటే మనకు వెబ్ పేజ్ కనపడాలి. బ్రౌజర్ లో మీకు కనపడే ఒక వెబ్ అప్లికేషన్ ఉంటుంది కదండి, ఆ వెబ్ అప్లికేషన్ తీసుకెళ్లి మీకు వెబ్ సర్వర్ లో హోస్ట్ చేస్తారు. ఓకే, Nginx అనేది వన్ ఆఫ్ ద మీకు వెబ్ సర్వర్. .NET లో మీకు IIS ఉంటుంది, జావాలో మీకు Apache Tomcat ఉంటుంది, అలాగే మీకు Nginx కూడా ఉంది అనమాట. సో ఇది ఒక వన్ ఆఫ్ ద మీకు వెబ్ సర్వర్ అండి. డాక్యుమెంట్ లో నేను ఆల్రెడీ ఎలాంటి కమాండ్స్ రన్ చేయాలని చెప్పేసి నేను ముందే పెట్టి ఉంచాను మీకు. సో ఇది కాపీ చేసుకుందాం. ఫస్ట్ ఎప్పుడైనా ఏ సాఫ్ట్వేర్ అని ఇన్స్టాల్ చేసే ముందు మీరు అప్డేట్ చేసిన తర్వాతనే మీరు ఇన్స్టాల్ చేయాలండి. సో క్యాప్స్ తీసుకోదంట. APT లో
యాప్ట్ ఇన్స్టాల్ సారీ యాప్ట్ అప్డేట్ వై అన్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్మాల్ లెటర్ ఇవ్వాలండి. ఓకే, నెక్స్ట్ ఎన్జినిక్స్ ఇన్స్టాల్ చేస్తున్నాను. ఫస్ట్ ఎప్పుడైనా అప్డేట్ చేయండి, అప్డేట్ చేసిన తర్వాత ఇన్స్టాల్ చేయండి. ఇవి వచ్చేసి అన్ని లైనక్స్ కమాండ్స్ అండి. ఓకే, ఇవి లైనక్స్ కమాండ్స్. మళ్ళీ ఇక్కడ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. యాప్ట్ అంటే ఇది వచ్చేసి మనకు ఉబుంటుకు వచ్చేసి యాప్ట్ అంటారు. ఓకే, ఉబుంటుకి మనం ఏదైనా అప్డేట్ చేయాలి, ఏదైనా సాఫ్ట్వేర్ మనం అప్డేట్ చేయాలి, ఓకే, లేదా ఇన్స్టాల్ చేయనప్పుడు ఏపీటీ వాడతాం అన్నమాట. సెంటోస్ మళ్ళీ డిఫరెంట్ ఉంటుంది, ఉబుంటుకు ఒకలా ఉంటుంది. ఓకే, ఇది యాప్ట్ అప్డేట్ -y అంటే ఎస్ అని అర్థం అండి. ఎస్ అని ఇస్తాం. ఈ వై ఇవ్వకపోతే ఏమవుతుందంటే ఎస్ఆర్ నో అని క్వశ్చన్ మార్క్ చేసి అడుగుతుందండి. సో అలా ప్రతిసారి అడగాల్సిన పని లేకుండా మనం ముందే ఇలా ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్ లేదనుకోండి, ఎస్ ఇవ్వకుండా ఇది కాపీ చేసుకోండి, ఇంతవరకు కాపీ చేసేసుకొని ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఎస్ ఇవ్వలేదు, ఎన్జినిక్స్ అన్నాను. ఇక్కడ ఏమన్నది, రీడింగ్ ప్యాకేజ్ డన్, బిల్డింగ్ డిపెండెన్సెస్ డన్. ఓకే, ఐ థింక్ ఆల్రెడీ మనం ఇచ్చాము. ఓకే, ఆల్రెడీ రన్ చేశానండి నేను. నెక్స్ట్ వచ్చేసి సర్వీస్ ఎన్జినిక్స్ స్టార్ట్ చేస్తున్నాను. వెబ్ సర్వర్ క్రియేట్ అయిన తర్వాత ఆ సర్వర్ని మనం స్టార్ట్ చేయాలి. ఓకే, ఏమంటుంది, ఎక్కడ ఉంది సంథింగ్ సర్వీస్ కమాండ్ సర్వీస్ నాట్ ఫౌండ్. ఓకే, స్మాల్ లెటర్స్ తీసుకోండి. సర్వీస్ ఎన్జినిక్స్ స్టార్ట్. ఓకే, ఎన్జినిక్స్ స్టార్ట్ అయిందండి. సో ఇప్పుడు చెక్ చేద్దాం, ఎన్జినిక్స్ ఒక స్టేటస్ చెక్ చేద్దాం. ఎన్జినిక్స్ స్టేటస్ అనండి. ఓకే, ఇక్కడ ఏం చూపిస్తుంది మనకు, రన్నింగ్ అని చూపిస్తుంది. ఓకే, ఇది రన్ అయిపోయిందండి. నెక్స్ట్ అదే విధంగా మనకి వేరే సర్వర్స్ తీసుకుంటాను. ఇంకో సర్వర్ క్రియేట్ అయిపోయింది కదా, సారీ, సెకండ్ వర్చువల్ మిషన్స్ పొందాం. సెకండ్ వర్చువల్ మిషన్ వచ్చేసి పబ్లిక్ ఐపీ అడ్రస్ కాపీ చేసుకున్నాను, పుట్టి ఓపెన్ చేస్తున్నాను. అండి sudo su రూట్ లాగిన్ అవుతున్నాను. ఇక్కడికి వచ్చేసి యాప్ట్ అప్డేట్ అండ్ ఇక్కడ డైరెక్ట్ గా ఇచ్చేసేయండి యాప్ట్ ఇన్స్టాల్. నేను ఒకటే కమాండ్ లో అన్ని ఇస్తాను, ఎన్జినిక్స్ యాప్ట్ అప్డేట్ అండ్ యాప్ట్ ఇన్స్టాల్ ఎన్జినిక్స్ -y. సో అప్డేట్ అయిపోయి ఇన్స్టాల్ అవుతుందండి. వన్స్ ఇది అయిపోయిన తర్వాత మనం ఎన్జినిక్స్ ఇన్స్టాల్ చేద్దాం. ఇంకొక సర్వర్ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దామండి. ఇంకో సర్వర్ కూడా క్రియేట్ అయిపోయింది మనకి. ఇప్పుడు నేను ఏమంటానంటే ఎన్జినిక్స్ రన్ చేయండి, సర్వీస్ ఎన్జినిక్స్ స్టార్ట్ అన్నా. ఓకే, సో ఎన్జినిక్స్ రన్ చేశాను. సో నెక్స్ట్ ఏంటంటే ఒకటి మర్చిపోయాను, మీకు పేజ్లో నేను HTML పేజ్ చేంజ్ చేయాలండి. ఓకే, ఫైండ్ కమాండ్ కావాలి. ఈ ఫైండ్ కమాండ్ ఇక్కడ యాడ్ చేస్తాను ఇందులో డాక్యుమెంట్. సో మనకి పేజ్ ఫైండ్ అన్నోన్ రూట్ లోనే ఉన్నాం కదా, రావట్లేదు. ఫైండ్ -nano HTML పేజ్ కావాలి, లేదంటే ఇది కాపీ చేసి
HTML పేజ్ కోసం సెర్చ్ చేస్తాను, ఎందుకంటే బ్రౌజర్ మనకి Nginx అని వస్తుంది, అలా కాకుండా మనకు Nginx 1 Nginx 2 అని కావాలి. ఇక్కడ చూస్తే మనకి వెల్కమ్ టు Nginx అని వచ్చిందండి. నేను ఏమంటున్నానంటే ఇక్కడ ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ మనకి వర్చువల్ మిషన్ చూసుకోండి, ఇది వచ్చేసి టెస్ట్ VM2. దీంట్లో ఆల్రెడీ మనం Nginx ఇన్స్టాల్ చేసాం కదా, దీన్ని ఇక్కడ కాపీ చేసుకోండి. కాపీ చేసి బ్రౌజర్కి వచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. ఏమని వస్తుంది? వెల్కమ్ టు Nginx వస్తుంది. నేను ఏమంటున్నానంటే వెల్కమ్ టు Nginx 1, వెల్కమ్ టు Nginx 2 అని, లేదా సర్వర్ 1 సర్వర్ 2 అని ఇవ్వాలండి. ఎందుకంటే మనకి ఏం అచీవ్ అవ్వాలంటే లోడ్ బ్యాలెన్సర్ లో మనకి ఇలా ట్రాఫిక్ వస్తుంది కదా, ఈ ట్రాఫిక్ సర్వర్ 1కి వెళ్తుంది, సర్వర్ 2కి వెళ్తుంది. సో మనకు తెలియాలి పేజ్ రిఫ్రెష్ చేసినప్పుడు అది సర్వర్ 1కి వచ్చిందా సర్వర్ 2కి వచ్చిందా అని తెలియడం కోసం అని చెప్పేసి నేను ఆ HTML పేజ్ ని మాడిఫై చేస్తున్నానండి. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉందండి అది వెల్కమ్ పేజ్, నేను ఇక్కడికి వచ్చేసి సర్వర్ 1 అన్నాను. ఓకే, సర్వర్ 1 అని చెప్పేసి మీకు ఈ పేజ్ మనం సేవ్ చేయాలి. కంట్రోల్ అండ్ అపెండ్ చేసేసాను. కంట్రోల్ పక్కన మర్చిపోయానండి కమెంట్. ఓకే, కంట్రోల్ రీడౌట్ చేసిన తర్వాత మళ్ళీ పేజ్ ఓపెన్ చేద్దాం. ఎస్, ఓకే, ఓపెన్ అయింది. సో అదే విధంగా నెక్స్ట్ నేను వచ్చేసి వేరే ఇప్పుడు పేజ్ రిఫ్రెష్ చేసి చూడండి, సర్వర్ 1 అని వచ్చింది. సేమ్ అంతే విధంగా నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఇంతకుముందు సర్వర్ ఉంది కదా VM1, దీన్ని కూడా అలాగే మోడిఫై చేద్దాం. ఓకే, పుట్టి తీసుకుంటాను. రూట్ గా లాగిన్ అవుతాం. అయిన తర్వాత మనకి కమాండ్ కావాలి. మీకు డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తానండి, ఎవ్రీథింగ్ రాసి పెడతాను. మీరు ఏం లేదు 1 by 1 మీరు స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ చేయాలండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రాస్తాను. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, సెకండ్ స్టెప్ ఏం చేయాలి. ఇక్కడ నేను సర్వర్ 2 అని ఇస్తాను, సర్వర్ 2. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ O అనండి, తర్వాత కంట్రోల్ MA అపెండ్ అనండి, నెక్స్ట్ కంట్రోల్ X అని బయటకు వచ్చేస్తాం. ఓకే, ఇప్పుడు VM1 ఉంది కదా, VM క్రియేట్ అయింది కదా, VM పబ్లిక్ ఐపీని కాపీ చేసుకున్నాను. ఈ బ్రౌజర్కి వచ్చి పేస్ట్ చేద్దాం. ఇది సర్వర్ 2 అండి, ఇది సర్వర్ 1, ఇది వచ్చేసి సర్వర్ 2. నెక్స్ట్ అయిపోయిందండి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే నెక్స్ట్ టాస్క్ నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ అన్నాను, లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ అవుతుంది. కొంచెం టైం పడుతుంది క్రియేట్ అవ్వడానికి. సో నేను గ్రాఫికల్గా ఎందుకు చూపిస్తున్నానంటే లోడ్ బ్యాలెన్సర్ మీకు ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయో తెలియడం కోసం అంటే ఈవెన్ దీన్ని ఆటోమేషన్ చేసి కూడా క్రియేట్ చేయొచ్చు. ఈవెన్ మన హెల్త్ గ్రూప్స్, ఫ్రంట్ అండ్ ఐపీ కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ మనం చేయొచ్చు. ఓకే, ఇక్కడ చూస్తే మనకు బ్యాక్ అండ్ పూల్ ఏం లేదు, హెల్త్ ప్రోబ్ ఏం లేదు, లోడ్ బ్యాలెన్స్ రూల్స్ ఏం లేవు. వన్స్ మనం అన్ని అటాచ్ చేసినాక ఇక్కడ వస్తుంది, దీనికి ఒక పబ్లిక్ ఐపీ క్రియేట్ అయింది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫ్రంట్ అండ్ ఐపీ కాన్ఫిగరేషన్ లో మనకు ఆల్రెడీ ఇది ఫ్రంట్ అండ్ ఐపీ అడ్రస్ అండి. ఇది బ్యాక్ అండ్ పూల్కి వచ్చి యాడ్ బ్యాక్ అండ్ పూల్ అనండి. ఓకే, వర్చువల్ నెట్వర్క్ రండి, వచ్చి ఇదే కదా మంది
నో వర్చువల్ మిషన్స్ ఫౌండ్. ఎందుకంటే డిఫరెంట్ రీజన్ లో చేసామా మనం? ఈ వీనెట్ డిఫరెంట్, ఆ వీనెట్ డిఫరెంటా? ఇది హబ్ ఆర్జీ వీనెట్ 1. ఇది ఎందులో ఉంది? హబ్ ఆర్జీలో ఉంది. ఓకే, వెస్ట్ యుఎస్ లో ఉంది. ఓకే, నో వర్చువల్ మిషన్స్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద ఈస్ట్ యుఎస్. ఓకే, ఇది ఈస్ట్ యుఎస్ లో క్రియేట్ చేసామా? 1 minute అండి. నేను రిసోర్స్కి వెళ్ళి ఈ లోడ్ బ్యాలెన్సర్ ఏ రీజన్ లో క్రియేట్ చేసాం మనం? ఈస్ట్ యుఎస్ లో క్రియేట్ చేసాం. సారీ అండి, మనం క్రియేట్ చేయాల్సింది ఇక్కడ మనం వెస్ట్ యుఎస్ లో క్రియేట్ చేయాలి. ఓకే ఓకే అండి, ఇంకోటి క్రియేట్ చేయాలి. సో ల్యాబ్ అంతా ఎప్పుడైనా ఒక రీజియన్ లోనే ఉండాలండి. మీకు ఇంకోటి ప్రాబ్లం వచ్చి మళ్ళీ విఎమ్స్ మార్చాం కదా, అందుకని ఫస్ట్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసాం అప్పటికే. అదే, సో మీకు రిసోర్స్ గ్రూప్ వచ్చేసి రిసోర్స్ గ్రూప్ ఏమి ఇచ్చాను సార్ చూసుకున్నాం, ప్రాపర్ చెక్ చేద్దాం. అబ్బాజీ 1 అండి. అబ్బాజీ 1 ఇస్తాను. నేమ్ వచ్చేసి లోడ్ బ్యాలెన్సర్ పర్ స్టాండర్డ్ సంథింగ్ అలా ఇచ్చాను. ఏ రీజియన్ మనకి క్రాస్ చెక్ చేద్దాం. వెస్ట్ యుఎస్ ఉంది. ఓకే, వెస్ట్ యుఎస్ఏ ఉంది. ఇక్కడ వచ్చేసి నేను స్టాండర్డ్ తీసుకుంటున్నాను. స్టాండర్డ్ అండ్ రీజనల్ పబ్లిక్ ఐపీ అడ్రస్ క్రియేట్ న్యూ అన్నాం. మై స్టాండర్డ్ వెస్ట్ యుఎస్ ప్రాపర్ ఇద్దాం. దీనివల్ల అన్ని మనకు గుర్తుంటుంది. ఓకే, రివ్యూ క్రియేట్ అన్నాం. క్రియేట్ అవ్వనివ్వండి. మన పబ్లిక్ ఐపీ అడ్రస్ వచ్చేసి మై స్టాండర్డ్ వెస్ట్ యుఎస్ అండి. సో అది స్క్యూ చెక్ చేద్దాం మనము. దాంట్లోకి వెళ్ళి ఇక్కడ డాష్ బోర్డ్ కాదు, ఇది కాపీ చేసుకుని ఇదే బ్రౌజర్, లేదా ఇక్కడికి వచ్చి హోమ్కి వెళ్దాం. పబ్లిక్ ఐపీ అడ్రస్ ఓపెన్ చేద్దాం. సారీ, పబ్లిక్ ఐపీ అడ్రస్. ఇక్కడ 3 వర్చువల్ మిషన్స్ కి మనకు 3 రోల్ బ్యాంక్స్, సారీ 3 పబ్లిక్ ఐపీ అడ్రస్ క్రియేట్ అయ్యాయండి. ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి, స్క్యూ ఏముంది? బేసిక్ ఉందండి. ఇదే ఇష్యూ. ఇక్కడ చూస్తే మనకి స్క్యూ బేసిక్ ఉంది. సో మనకు మన వర్చువల్ మిషన్స్ కూడా మన స్క్యూ ఏముండాలంటే స్టాండర్డ్ ఉండాలండి. స్క్యూ అంటే ఏంటంటే మనకి ఏం చెప్పాలంటే స్క్యూని మీకు దాన్ని ఏమంటారంటే టైప్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ తీసుకుంటే ఆ ప్రోడక్ట్ లో మనకి డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి కదా. సో అలా అంటారు. స్క్యూని ఏమంటారంటే డిఫరెంట్ టైప్స్ అంటారు అన్నమాట. ఇక్కడ నేను ఏం చేస్తానంటే వీటిని డిసోసియేట్ చేద్దాం. మనకి ఇవి ఇలా అవుతూ ఇవి డిసోసియేట్ చేసి ఈ 3ని డిలీట్ చేసేసి మళ్ళీ కొత్త క్రియేట్ చేద్దాం. 3 పబ్లిక్ ఐపీ అడ్రస్లు స్క్యూ స్టాండర్డ్ తో క్రియేట్ చేసి ఆ 3 పబ్లిక్ ఐపీ అడ్రస్లు ఉన్నాయి కదా, వాటిని ఏం చేద్దామంటే మనము ఆ వర్చువల్ మిషన్స్ కి మనం అసోసియేట్ చేద్దాం. సో ఇది వన్ ఆఫ్ ద మెయిన్ బిగ్గెస్ట్ ప్రాబ్లం అండి ల్యాబ్ లో మీకు వచ్చేది. సో పబ్లిక్ ఐపీ అడ్రస్ క్యూ వచ్చేసి స్టాండర్డ్ ఉండాలి ఆ వర్చువల్ మిషన్స్ అన్నిటికీ. ఓకే, ఇక్కడి వరకు వచ్చింది, క్రియేట్ అవ్వాలి. సో అందుకే మీకు మనకు రాదన్నమాట, అటాచ్ అవ్వదు, మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు. డిసోసియేట్ చేసిన తర్వాత డిలీట్ చేయాలి. సో అన్ని ఆటోమేషన్ చేయము, కొన్ని మాన్యువల్ గా చేస్తాము అన్నాం కదా, అందులో ఒక స్టెప్ వచ్చేసి ఇదండి. ఇలాంటివి మనం మాన్యువల్ చేయడానికి లేదు, డైరెక్ట్ గా ఆటోమేషన్ చేయడానికి లేదు, ఇలాంటి మాన్యువల్ చేయాలి. ఓకే, సో ఏ ప్రాజెక్ట్ లో అయినా ఎంతో కొంత మాన్యువల్ ఎఫర్ట్ ఉంటుంది. కొంచెం టైం పడుతుందండి రావడానికి, డిసోసియేట్ అవ్వడానికి. మల్టిపుల్ టాస్క్ మీద మనం చేయడానికి లేదు, ఎందుకంటే ఫెయిల్ అవుతాయి అన్నమాట. ఒకటి అయిన తర్వాత ఇంకోటి చేయాలి. డిలీట్ అవుతుంది. ఓకే, డిలీట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్కి వచ్చేసి సెకండ్ కూడా సేమ్ అంతే విధంగా డిసోసియేట్ చేయండి. సో
సో స్టార్టింగ్ లో లోడ్ బ్యాలెన్స్డ్ కాన్సెప్ట్ మీద వర్క్ చేసేటప్పుడు అసలు అర్థం కాలేదండి ఎందుకు ఇక్కడ ఇష్యూ వస్తుంది అంటే స్క్యూ వచ్చేసి స్టాండర్డ్ లేకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ యాడ్ అవుతుంది బ్యాక్ అండ్ పూల్ దగ్గర మనకి ఇష్యూ వస్తుంది. సో అందుకోసమని మనకి అన్ని స్క్యూ వచ్చేసి స్టాండర్డ్ లో ఉండాలి. సో బై డిఫాల్ట్ మనం ఏదైనా క్రియేట్ చేస్తే ఏమొస్తుందంటే బేసిక్ వస్తుంది. సో మనం ఏం చేయాలంటే అది ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని స్క్యూ స్టాండర్డ్ పెట్టుకున్నాకనే చేయాలండి. సో ఈ ఇష్యూని ఈ ఎర్రర్ని రెక్టిఫై చేయడానికి చాలా టైం పట్టిందండి స్టార్టింగ్ డేస్ లో. ఓకే, ఇది డిలీట్ అవని డిలీట్ అయిన తర్వాత మనకు నెక్స్ట్ థర్డ్ వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ మనం ఐపీ అడ్రస్ తీసేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్ గా మనకి పుట్టి డిస్కనెక్ట్ అయిపోతుంది. సో థర్డ్ వర్చువల్ మిషన్ కూడా ఓపెన్ చేసి దీన్ని డిసోసియేట్ చేద్దాం. సో ఈ రోజంతా ఇదే టైం పడుతుందండి. ఈ ల్యాబ్ ప్రిపేర్ చేసి మీకు ఫైనల్ గా అవుట్పుట్ చూపించడానికి టైం పడుతుంది. ఇష్యూస్ అనేవి వస్తాయండి, కామన్, ఎక్కడైనా ఇష్యూస్ వస్తాయి. బట్ వచ్చిన ఇష్యూస్ ని మనం ట్రబుల్ షూట్ చేసి మనం రిజాల్వ్ చేసుకోవడమే. చాలా ఇష్యూస్ వస్తాయి, ఈవెన్ ఏ కాన్సెప్ట్ అయినా దీంట్లో మీకు ఇష్యూస్ వస్తుంటాయి. ఇష్యూస్ వచ్చినప్పుడు మీరు కామన్ ట్రబుల్ షూట్ చేసి మీరు రిజాల్వ్ చేసుకోవడమే. వచ్చిన మీరు ప్రతి ఇష్యూ రిజాల్వ్ చేస్తారు కదా, దాన్ని ఒక డాక్యుమెంట్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ టైంకి అదే ఇష్యూ వచ్చినప్పుడు మీరు ఆ డాక్యుమెంట్ వెరిఫై చేసుకుంటే అక్కడే మీకు రిజల్యూషన్ ఉంటుంది. సో నెక్స్ట్ నేను కంప్లీట్ గా మీకు ల్యాబ్ సెషన్ పెట్టుకుందామండి. సో మీరు అందరు ప్రాక్టీస్ చేయండి. అందులో ఏమైనా ఎర్రర్స్ వచ్చినప్పుడు నాకు స్క్రీన్ షేర్ చేయండి. 1 by 1 మనం రిజాల్వ్ చేస్తూ వస్తాం. ఓకే, మై లోడ్ ఐపీ అడ్రస్ మనం ఏం క్రియేట్ చేసాము, ఇక్కడికి వచ్చేసి పబ్లిక్ ఐపీ అడ్రస్ ఏమని ఇచ్చాం. ఓకే అండి, ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అయిందండి. లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అయిన తర్వాత మనం బ్యాక్ అండ్ పూల్కి వచ్చి నేను యాడ్ అంటున్నాను. ఇక్కడ వచ్చి వర్చువల్ నెట్వర్క్ ఉందా, వచ్చిందండి. ఇప్పుడు పోయింది చూడండి ఇష్యూ. సో దీన్ని బట్టి ఏమిటంటే మనకు అన్ని విఎమ్స్ ఒక రీజన్ లోనే ఉండాలండి. మై బ్యాక్ అండ్ పూల్ 1. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు యాడ్ అంటున్నాను. ఇక్కడ ఈ 3 వర్చువల్ మిషన్స్ నేను అటాచ్ చేస్తున్నాను. దీనికంటే ముందు నేను ఇది చేయడానికి ముందు పబ్లిక్ ఐపీ అడ్రస్ ని క్రియేట్ చేసి అప్పుడు దానికి అసోసియేట్ చేస్తాను. IP4 ఇస్తున్నాను. స్క్యూ ఇక్కడ స్టాండర్డ్ తీసుకుంటున్నాను చూడండి, స్టాండర్డ్ తీసుకుంటున్నాను. తీసుకొని ఏమంటుందంటే ఇది మై ఫస్ట్ విఎం ఐపీ అని ఇస్తున్నాను. దీన్ని కాపీ చేసుకుంటున్నాను. సేమ్ అని ఇచ్చేద్దాం. సబ్స్క్రిప్షన్ వచ్చేసి ఫ్రీ ట్రయల్. రిసోర్స్ గ్రూప్ వచ్చేసి మనది ఏ రిసోర్స్ గ్రూప్, హబ్ఆర్జీ1. లొకేషన్ వచ్చేసి వెస్ట్ యుఎస్. అదే కదండి మనకి క్రియేట్ చేసింది హబ్ఆర్జీ1 వెస్ట్ యుఎస్. క్రియేట్. ఇది కొంచెం టైం పడుతుంది. సో ఇలా 3 పబ్లిక్ ఐపీ అడ్రస్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేసిన తర్వాత వాటిని ఏం చేద్దామంటే అసోసియేట్ చేద్దాం, వర్చువల్ మిషన్స్ కి అసోసియేట్ చేద్దాం. సో మీ డౌట్స్ అండ్ ల్యాబ్ కంప్లీట్ గా ఒక సెషన్ పెట్టుకుందాం. సో ఈ రోజు కుదరకపోవచ్చు. ఓకే, గో టు రిసోర్స్. ఒక నిమిషం అండి, ఇదంతా అయిపోయినాక మనం కంప్లీట్ గా దాని గురించి మాట్లాడాం, మీ డౌట్స్ గురించి. ఓకే, లోడ్ బ్యాలెన్సర్ నేను ఇక్కడ వచ్చేసి రిసోర్స్ టైప్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ అని ఇద్దాం. నెట్వర్క్ ఇంటర్ఫేస్ లో నేను ఫస్ట్ వర్చువల్ మిషన్స్ నేను అటాచ్ చేస్తున్నాను.
ఓకే, ఫస్ట్ వర్చువల్ మిషన్ కి అటాచ్ చేస్తాను. ఓకే అన్నాను. ఇది అసోసియేట్ అవుతుంది. అసోసియేట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఇది అసోసియేట్ అయిపోయిన తర్వాత ఇంకొక పబ్లిక్ ఐపీ అడ్రస్ క్రియేట్ చేద్దాం. అది కూడా స్టాండర్డ్ తో క్రియేట్ చేసి, ఆ స్టాండర్డ్ తో క్రియేట్ చేసిన దాన్ని సెకండ్ VM కి మళ్ళీ ఇలా అసోసియేట్ చేద్దాం. అసోసియేట్ క్లిక్ చేసిన తర్వాత రిసోర్స్ టైప్ వచ్చేసి నెట్వర్క్ ఇంటర్ఫేస్ అని సెలెక్ట్ చేసుకోండి. ఎప్పుడైనా నెట్వర్క్ ఇంటర్ఫేస్ అని సెలెక్ట్ చేయండి. నెట్వర్క్ ఇంటర్ఫేస్ అని సెలెక్ట్ చేస్తేనే మీకు ఇక్కడ వర్చువల్ మిషన్స్ ఆప్షన్ అనేది మీకు వస్తుంది. ఓకే, ఇది రావడానికి కొద్దిగా టైం పడుతుంది. నేను ఇంకొక విండో ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి డ్రాఫ్ట్ వర్షన్ లో పెడతాను. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా ఒక నోట్ ప్యాడ్ మీద లేకపోతే బుక్ లో రాసి రెడీగా పెట్టుకోండి. సో కంప్లీట్ గా ల్యాబ్ సెషన్ లో లేదా మీకు ల్యాబ్ సెషన్ లో మీ కంప్లీట్ మీ డౌట్స్ కి అండ్ మీ ల్యాబ్ కి సపరేట్ గా సెషన్ పెడతామండి. ఎందుకంటే ఇలాంటి పెద్ద క్లాస్ ఇది చెప్తున్నప్పుడు ఇది చాలా టైం పడుతుందండి. ల్యాబ్ సెటప్ కి చాలా టైం పడుతుంది. సో ఇక్కడ వేరే దాని గురించి టాపిక్ డిస్కస్ చేస్తూ వెళ్తే మనకు సరే ఈరోజు అవ్వదండి, మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళిపోవాలండి. ఓకే, సో మళ్ళీ ల్యాబ్ ప్రిపేర్ చేసుకుని రావడానికి చాలా టైం పడుతుంది నెక్స్ట్ డే కూడా. సో అందుకోసమని మనం దేనికైనా ఇండివిజువల్గా పెట్టుకున్నాం. ఇక్కడ ఇది రానివ్వండి. ఈ లోపు నేను డ్రాఫ్ట్ వర్షన్ క్రియేట్ చేస్తాను. యాడ్ అన్నాను అని ఇక్కడ IP4 సెలెక్ట్ చేశాను. ఇక్కడ కూడా స్టాండర్డ్ సెలెక్ట్ చేశాను. నేమింగ్ కన్వెన్షన్ అంతా ఒకలాగా ఉండేలా చూసుకోండి. ఇది వచ్చేసి మై ఫస్ట్ VM కదా, ఇది మై సెకండ్ అనేది. సో మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఓకే, ఇది పబ్లిక్ IP వచ్చేసి ఇది మీకు VM1 కి ఫస్ట్ VM1 కి, నెక్స్ట్ వచ్చేసి సెకండ్ VM1 కి అని చెప్పేసి ఇలా ఇవ్వడానికి కోసం. ఓకే, సబ్స్క్రిప్షన్ ఫ్రీ ట్రయల్, రిసోర్స్ గ్రూప్ వచ్చేసి HubRG1 వెస్ట్ VS అండి, అంతే కదా. మళ్ళీ ఒకసారి కన్ఫర్మేషన్ చూసుకుందాం. HubRG1 ఓకే, తర్వాత వెస్ట్ VS క్రియేట్ అన్న. సో సారీ, రెండు ప్యారల్ గా స్టార్ట్ చేశాను. ఫెయిల్ అవుతుందండి, ఒకసారి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఎప్పుడైనా ప్యారల్ టాస్క్ చేయొద్దు. స్టార్ట్ అవుతుంది. ఇది అసోసియేట్ అనేది టైం పడుతుందండి. ఎస్, ఇది అయిపోయిందండి. పబ్లిక్ IP అడ్రస్, ఇది కొంచెం టైం పడుతుంది రావడానికి. సో మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను ఇంకోటి క్రియేట్ చేద్దాం. పబ్లిక్ IP థర్డ్ వర్చువల్ మిషన్ కి. ఇక్కడ నేను పబ్లిక్ IP అడ్రస్ స్టాండర్డ్ తీసుకున్నాం. నేమింగ్ కన్వెన్షన్ ఒకేలా థర్డ్ VM ఉందా. ఓకే, ఇక్కడ ఫ్రీ ట్రయల్ సెలెక్ట్ చేయండి. రిసోర్స్ గ్రూప్ వచ్చేసి HubRG1 వెస్ట్ VS. క్రియేట్ అవ్వడానికి ముందు మనకి ఇక్కడ పబ్లిక్ IP అడ్రసెస్, ఇక్కడ సెకండ్ VM వచ్చేయాలి. మై ఫస్ట్ VM1, మై సెకండ్ VM1 వచ్చిందండి. దీన్ని తీసుకెళ్ళి వేరే సెకండ్ వర్చువల్ మిషన్స్ కి నేను అసోసియేట్ చేస్తున్నాను. చూడండి, రిసోర్స్ టైప్ వచ్చేసి నెట్వర్క్ ఇంటర్ఫేస్ సెలెక్ట్ చేసుకోండి. నెట్వర్క్ ఇంటర్ఫేస్ లో చూడండి, సెకండ్ VM ఎక్కడ ఉంది, VM2 సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ ఏం చెప్తుందో చూడండి, కెన్ బి అసోసియేటెడ్ విత్ దిస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఓన్లీ VM2, VM3కి మాత్రమే అసోసియేట్ చేయగలవు, కానీ VM1 కి చేయలేవు అని చెప్తుంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ వేరే దానికి అసోసియేట్ అయిపోయింది. నేను VM2కి ఇస్తున్నాను అని ఓకే అంటాను. ఇది అప్పుడు టైం పడుతుంది. సో ఇది వన్స్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ సేమ్ అదే విధంగా ఈ పబ్లిక్ IP అడ్రస్ కూడా క్రియేట్ చేసి దానికి కూడా మనం వేరే థర్డ్ వర్చువల్ మిషన్ కి అసోసియేట్ చేయాలి. ఈ అసోసియేట్ చేసి ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్యాక్ అండ్ పూల్ అటాచ్ చేద్దాం. ఓకే, సో అసోసియేట్ అయిందా, స్టాండర్డ్ అయింది. సెకండ్ VM ఓకే అయిందండి. దాంతోపాటు థర్డ్ వర్చువల్ మిషన్ కూడా క్రియేట్ చేద్దాం. థర్డ్ పబ్లిక్ IP అడ్రస్ క్రియేట్ చేద్దాం. ఇది క్రియేట్ అయిపోయిన తర్వాత థర్డ్ వర్చువల్ మిషన్ కి దీన్ని తీసుకెళ్ళి అసోసియేట్ చేద్దాం. ఓకే, క్రియేట్ అవనివ్వండి. స్లోగా 1 by 1 స్టెప్స్ చేస్తూ రావాలి. ఇలా నేను ఏదైతే స్టెప్ ప్రాపర్ గా చేస్తున్నానో మీరు కూడా అలాగే చేయండి.
సో ఏమవుతుందంటే ల్యాబ్ అనేది స్లోగా అయినా కానీ మీకు పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్. ఓకే, కేర్ఫుల్ గా చేయండి ల్యాబ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు. ఇది చాలా ఈజీ, 1-4 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఇది చాలా ఈజీ అండి. ఓకే, మీకు వర్క్ కూడా మీకు ఎలా ఉంటుందంటే చేసిన పనే మళ్ళీ మళ్ళీ చేస్తుంటారు కాబట్టి మీకు ఈజీ అవుతుంది వర్క్. సో ఇక్కడ రీఫ్రెష్ చేయండి, ఇక్కడ ఆప్షన్ చూడండి, రీఫ్రెష్ అనండి. రీఫ్రెష్ అంటే మీకు ఇక్కడ థర్డ్ విఎం వస్తుంది. ఎక్కడ ఉంది? ఫస్ట్ విఎం, సెకండ్ విఎం, థర్డ్ విఎం. ఇక్కడికి వచ్చి సేమ్ అదే విధంగా అసోసియేట్ అనండి. మీకు వచ్చి నెట్వర్క్ ఇంటర్ఫేస్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఓన్లీ థర్డ్ మాత్రమే ఉంది, రిమైన్ ఫస్ట్ అనేది కెనాట్ బి అసోసియేట్ అని. ఓకే, నేను దీన్ని ఓకే చేసేసి థర్డ్ ఐపీ పబ్లిక్ ఐపీ అడ్రస్ కూడా మనకు ఆ వర్చువల్ మిషన్స్ కి అసోసియేట్ అయిపోయింది. వన్స్ ఇవన్నీ అసోసియేట్ అయిపోయిన తర్వాత మనము ఇక్కడ బ్యాక్ ఎండ్ పూల్ ఉంది కదా, ఈ బ్యాక్ ఎండ్ పూల్కి వచ్చేసి Apache1 REST ఇక్కడ బ్యాక్ ఎండ్ పూల్కి వచ్చి మనం చేద్దాం. ఇక్కడ దాకా వచ్చింది. ఓకే, అసోసియేట్ అయిపోయింది. సెకండ్ అనేది ఇక్కడ రిఫ్రెష్ చేస్తే ఎస్ అండి, అన్నీ అయిపోయాయి. థర్డ్ అయిపోయింది, సెకండ్, ఫస్ట్ అన్నీ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి బ్యాక్ ఎండ్ పూల్కి వద్దాం. బ్యాక్ ఎండ్ పూల్ యాడ్ అని మై బ్యాక్ ఎండ్ పూల్ 1 వర్చువల్ నెట్వర్క్ వచ్చేసి సెలెక్ట్ చేయండి. ఇక్కడ యాడ్ అన్నాం, 3 వర్చువల్ మిషన్ సెలెక్ట్ చేస్తున్నాను, చేసి యాడ్ అంటున్నానండి. యాడ్ అని నెక్స్ట్ వ్యాలిడేటింగ్, ఇది టైం పడుతుంది. ఈ 3 కొంచెం టైం పడుతుందండి. ఏంటి అంటే బ్యాక్ ఎండ్ పూల్ ఒకటి, హెల్త్ ప్రో ఒకటి, నాట్ రూల్స్ ఒకటి, టైం పడుతుంది మీకు. ఓకే, బ్యాక్ ఎండ్ పూల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ హెల్త్ ప్రో క్రియేట్ చేద్దాం. హెల్త్ ప్రోబింగ్ అంటే చెప్పాను కదా. సో ఇక్కడ ఈ డయాగ్రామ్ ప్రకారం హెల్త్ ప్రోబింగ్ అంటే ఏంటి అంటే మనము ఈ కింద సర్వర్స్ ని మనకు ఇంటర్నెట్ నుంచి వచ్చే రిక్వెస్ట్ ఉంటాయి కదా, అమెజాన్ ఏం చేస్తుందంటే ఆ ట్రాఫిక్ ని రిసీవ్ చేసుకొని ఆ ట్రాఫిక్ ని మీకు లోడ్ బ్యాలెన్సర్ పంపిస్తుంది. లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుందంటే కింద ఉన్న సర్వర్స్ పంపిస్తుంది. పంపించేటప్పుడు మీకు హెల్త్ ప్రోబ్ అనే ఒక టూల్స్ క్రియేట్ చేయడం వల్ల దాంట్లో మీకు అది కింద ఉన్న సర్వర్స్ హెల్దీగా ఉన్నాయా, అన్హెల్దీగా ఉన్నాయా అని చెప్పేసి చెక్ చేయడం కోసం అని ఈ హెల్త్ ప్రోబ్ కాన్సెప్ట్ వాడతారు. ఓకే, టైం పడుతుంది రివ్యూ క్రియేట్ అవ్వడానికి. ఇది అయిపోయిన తర్వాత హెల్త్ ప్రో క్రియేట్ చేద్దామండి. సో హెల్త్ ప్రో క్రియేట్ చేసినాక లోడ్ బ్యాలెన్సర్ రూల్స్ క్రియేట్ చేయాలి. ఆ లోడ్ బ్యాలెన్సర్ రూల్ క్రియేట్ చేసిన తర్వాత మనకి ఫైనల్ గా మై లోడ్ బ్యాలెన్స్ పబ్లిక్ ఐపీ అడ్రస్, ఆ పబ్లిక్ ఐపీ అడ్రస్ తీసుకెళ్లి మనం బ్రౌజర్ లో పేస్ట్ చేస్తే మనకి ఏం రావాలి. ఫస్ట్ టైం మనం పేస్ట్ చేసినప్పుడు ఏదో ఒక పేజ్, సర్వర్ 1 అన్న ఓపెన్ అవ్వాలి, సర్వర్ 2 మనకి ఎన్జినిక్స్ పేజ్ అనేది రావాలి. ఓకే, సో డిఫరెంట్ బ్రౌజర్ లో మనం చెక్ చేద్దాం. సో రిక్వెస్ట్ ఎలా వెళ్తున్నవి అని చెప్పేసి మనం ఫైనల్ గా తెలియడం కోసం అంటే. ఓకే, టైం పడుతుంది. ఒకసారి మనం సర్వర్స్ లాగిన్ చేసి చెక్ చేసి చూస్తానండి ఎలా ఉంది పరిస్థితి ఏంటి అని. వర్చువల్ మిషన్స్కి వెళ్ళి పబ్లిక్ ఐపీ అడ్రస్ కాపీ చేద్దాం. ఎందుకంటే ముందు స్టాండర్డ్ చేసిన తర్వాత చేయాల్సింది ఉండేది ఎన్జినిక్స్ ఇన్స్టాలేషన్ అంతా. అలా చేయకుండా ముందే చేసేసాను. చూద్దాం మిస్టేక్ అవుతుందా ఏంటి. ఎస్ అండి, ప్రాబ్లం వచ్చింది. అది ముందే చేయాల్సిందండి, కాకపోతే మనం ప్రీవియస్ క్యూ తోటి మనం చేసాం అది. ఎస్ అవదండి, సో ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయిందంటే మనం చేసిన మిస్టేక్ ఏంటంటే పబ్లిక్ ఐపీ అడ్రస్లు మనం ముందే అసోసియేట్ చేసి పెట్టాలండి. వీటిని
చేసేసి ముందే పెట్టిన తర్వాత దాంట్లో అప్పుడు nginx ఇన్స్టాల్ చేయాల్సింది. బట్ ఇప్పుడు అవ్వట్లేదు. సో ఇప్పుడు ఈ ల్యాబ్ అనేది సక్సెస్ అవ్వదండి, ఫెయిల్ అవుతుంది. ఓకే, సో మీరు చేసేటప్పుడు ఏం చేయండి అంటే ల్యాబ్ లో చూద్దామండి. మీ ల్యాబ్ లో చేసేటప్పుడు మీతో చేపిస్తాను నేను. సో అక్కడ చూద్దాం, అయితే 2 ways లో చేద్దాం ల్యాబ్ ని మనం. ఎలా అంటే ఒకటి వచ్చేసి స్క్యూ, బేసిక్ స్క్యూ తీసుకొని దీంట్లో ఫస్ట్ ఎలా అయితే మనకి పబ్లిక్ ఐపీ స్టాండర్డ్ క్రియేట్ చేసాం కదా, అలా కాకుండా మీకు స్క్యూ బేసిక్ ఎలా ఉందో అలాగే ఉంచేసి దాంట్లో మీకు nginx ఇన్స్టాల్ చేసేసి ట్రై చేద్దాం. సో తర్వాత ఒక 1 way. సెకండ్ వే ఏం చేద్దామంటే అక్కడ అవ్వకపోతే సెకండ్ వే ఏం చేద్దామంటే ఆ స్క్యూ బేసిక్ ఏదైనా తీసేసి స్టాండర్డ్ తీసుకొని చేద్దాం. స్టాండర్డ్ అవ్వట్లేదండి, లాగిన్ అవ్వట్లేదు. మీకు కనెక్ట్ అవ్వాలంటే మీకు త్రూ పుట్టి నుంచి చేస్తే కనెక్ట్ అవ్వాలి. సరే ఓకే, అదంతా వదిలేయండి. మనకి ఐదర్ లోడ్ బ్యాలెన్సర్ నుంచి అయినా ట్రై చేద్దాం. ఎందుకు అంటే మనకి ఆల్రెడీ సర్వర్స్ లో nginx ఇన్స్టాల్ అయి ఉంది మనకి. ఓకే, లోడ్ బ్యాలెన్సర్ ఉన్న పబ్లిక్ ఐపీతో మనం ట్రై చేద్దాం. బ్యాక్ అండ్ ఫుల్ క్రియేట్ అయింది. నెక్స్ట్ హెల్త్ ప్రో క్రియేట్ చేద్దాం. కానీ ప్రాసెస్ అయితే ఇదేనండి. ఓకే, నేనేమిస్తానంటే మై హెల్త్ రోగ్ 1 అంటాను. ప్రోటోకాల్ మీరు ఏదైతే ఆ ప్రోటోకాల్ ఇచ్చుకోండి, టీసీపీ అది ఏదైతే. ఓకే, పోర్ట్ నెంబర్ ఏంటి, మన బ్యాక్ ఎండ్ లో 80లో కనెక్ట్ అవ్వాలి. ఇంటర్వెల్ ఆఫ్ టైం ఏంటంటే మీకు చెప్పాను నేను, ఇక్కడ ఈ డయాగ్రామ్ ప్రకారం మనకి సర్వర్ 1, సర్వర్ 2, సర్వర్ 3 ఉంది. ప్రతి ఇంటర్వెల్ 5 అని ఇస్తే 5 సెకండ్స్ ఒకసారి మీకు రిక్వెస్ట్ పంపిస్తుంది లోడ్ బ్యాలెన్సర్. థ్రెషోల్డ్ వాల్యూ 2 అనుకోండి. 2 అంటే ఏంటంటే మీకు ఇక్కడ సర్వర్ 1 కి మీకు లోడ్ బ్యాలెన్సర్ రిక్వెస్ట్ 1, రిక్వెస్ట్ 2 పంపించింది. అయినా సర్వర్ 1 నుంచి రెస్పాన్స్ రాలేదనుకోండి, లోడ్ బ్యాలెన్సర్ ఏమైనా ఐడెంటిఫై చేసుకుంటుందంటే ఓకే ఇది హెల్దీగా లేదు, అన్హెల్దీగా ఉందని చెప్పేసి నెక్స్ట్ టైం నుంచి మీకు ఆ రిక్వెస్ట్ ఆ సర్వర్ కి పంపించాలంటే. ఓకే, ఇది క్రియేట్ అవడానికి కొంచెం టైం పడుతుంది. హెల్త్ ప్రో కూడా హెల్త్ ప్రో క్రియేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు లోడ్ బ్యాలెన్సర్ రూల్స్ కావాలి. సో లోడ్ బ్యాలెన్సర్ రూల్ ఏంటంటే మనకి ట్రాఫిక్ ని రౌట్ చేయడం కోసం అని చెప్పేసి మన లోడ్ బ్యాలెన్సర్ రూల్స్ కావాలి. ఓకే, క్రియేట్ అయిపోయింది. లోడ్ బ్యాలెన్సర్ రూల్ వచ్చేసి నేను యాడ్ అంటున్నాను. యాడ్ మై రూల్ 1. ఇది ఫ్రంట్ అండ్ ఐపీ అడ్రస్, ప్రోటోకాల్ టీసీపీ సేమ్ అంతే, పోర్ట్ అదే, బ్యాక్ అండ్ పోర్ట్ ని అంతే కనెక్ట్ అవుతాను. ఓకే అంటున్నానండి. ఓకే, ఇది అయిపోయింది. ఇక్కడికి వచ్చి ఓవర్ వ్యూ వచ్చేసి మనకు పబ్లిక్ ఐపీ అడ్రస్ మీద కాపీ చేసుకోండి. చూడండి మనకి ఇప్పుడు సర్వర్ 1 వచ్చిందండి. ఓకే, నేను ఇదే పబ్లిక్ ఐపీని కాపీ చేసుకుని వేరే బ్రౌజర్లో ఓపెన్ చేస్తాను. ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ సర్వర్ 1 వచ్చిందండి. కొంచెం టైం అయిన తర్వాత మీకు సర్వర్ 2 రావాలి. డిఫరెంట్ అంటే మనకి లోడ్ బ్యాలెన్సర్ రిక్వెస్ట్ వెళ్తున్నాయి అని చూడండి. ఇప్పుడు సర్వర్ 2 వచ్చింది. కాసేపు తర్వాత రిఫ్రెష్ చేస్తున్నాను, సర్వర్ 1 వచ్చింది. ఓకే, ఇదండి. నేను మీకు కూడా చార్ట్ లో ఇస్తాను, టెస్ట్ చేసి చూడండి. నాకు చెప్పండి, డిఫరెంట్ బ్రౌజర్ లో మీకు ట్రై చేసి చూడండి. ఇది అండి లోడ్ బ్యాలెన్సర్ ఐపీ అడ్రస్. ఇది మీ వైపు మీ పరంగా టెస్ట్ చేసి చెప్పండి, మీకు ఏ సర్వర్ వస్తుంది. నాకు ఇప్పుడు ప్రజెంట్ నాకు సర్వర్ 1 లో ఉన్నాను. ఇక్కడ రీఫ్రెష్ చేస్తున్నానంటే రిక్వెస్ట్ వెళ్తున్నట్టు అర్థం అండి, బాగా గుర్తుపెట్టుకోండి. రీఫ్రెష్ చేస్తుందంటే రిక్వెస్ట్ వెళ్తుంది అని అర్థం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రీఫ్రెష్ చేశాను, నాకు ఇప్పుడు సర్వర్ 2 వచ్చింది. మీరు రీఫ్రెష్ చేసి చెప్పండి, మీకేమొస్తుంది. మీకు సర్వర్ ఇలా. సో ఇప్పుడు మనం సర్వర్ 1 వచ్చింది. అదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 4-5 సర్వర్లు ఉన్నాయనుకోండి, సర్వర్ 1, 2, 3, 4, 5 అని ఒక్కొక్కరికి ఒక్కోలాగా వస్తుందండి. అంటే లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుందంటే ఇలా ట్రాఫిక్ వచ్చినప్పుడు ఇక్కడ రీఫ్రెష్ చేస్తున్నాను కదా, రీఫ్రెష్ అంటే అది పేజీ మీకు ట్రాఫిక్ వచ్చినట్టే లోడ్ బ్యాలెన్సర్కి వెళ్ళిపోయింది. వెళ్ళినప్పుడు ఏం చేస్తుందంటే
సర్వర్ 1 కి పంపిస్తుంది, తర్వాత సర్వర్ 2 కి పంపిస్తుంది అన్నమాట. ఏ సర్వర్ ఖాళీ ఉందో ఆ సర్వర్కి అలా పంపిస్తుంది. వన్స్ అది అయిపోయి దాని నుంచి గెట్ బ్యాక్ వచ్చినాక ఇంకో సర్వర్ పంపిస్తుంది. సో మీకు 2 తీసుకున్నాను, మీకు 2 కాకపోయినా 2 సర్వర్లు కాకపోయినా మీరు 4-5 తీసుకున్నా కానీ మీరు చెక్ చేసి చూసుకోవచ్చు. సో 4-5 అంటే మీకు ఫ్రీ ట్రయల్లో రాదండి, ఎందుకంటే ఫ్రీ ట్రయల్లో లిమిట్ ఉంటుంది. కొన్ని సర్వర్స్ ఒక్కో రీజన్ లో 2 క్రియేట్ చేయొచ్చు, ఇంకో రీజన్ లో 3 కంటే ఎక్కువ క్రియేట్ చేయలేము అన్నమాట. అలాంటి మనకి లిమిట్ ఉంది. ఓకే, సో ఇక్కడ చూస్తే నేను ఇంతకుముందు ఏం చేశామండి, ఇక్కడ NGINX పేజ్ ఓపెన్ చేసాం. దాని యొక్క పబ్లిక్ ఐపీ అడ్రస్ ఏంటి, ఆ సర్వర్ యొక్క పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇది. ఇదొక సర్వర్ టు ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్ ఏంటి ఇది. బట్ మనం ఇప్పుడు సర్వర్ల యొక్క పబ్లిక్ ఐపీ అడ్రస్ వాడట్లేదు. ఓకే, సర్వర్ల యొక్క పబ్లిక్ ఐపీ అడ్రస్ వాడట్లేదు, మనం లోడ్ బ్యాలెన్సర్ యొక్క పబ్లిక్ ఐపీ అడ్రస్ వాడుతుంది. దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవ్వాలంటే రియల్ టైంలో ప్రతి సర్వర్కి ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్, ప్రైవేట్ ఐపీ అడ్రస్, మనకి ఓన్లీ ప్రైవేట్ ఐపీ అడ్రస్ మాత్రమే ఉంటుంది, రియల్ టైంలో పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉండదు. ఓకేనా, ఇలాంటి యాక్టివిటీస్ ఏమైనా చేయాలి అంటే మనం లోడ్ బ్యాలెన్సర్ నుంచే చేస్తాం. ఓకేనండి, ఇది అండి కాన్సెప్ట్. ఓకే, సో అది అండి. నెక్స్ట్ నేను సెషన్ పెడతాను, ఆ సెషన్ లో వచ్చేసి ఈవినింగ్ మీకు నాన్ ఐటీ వాళ్ళకి సపరేట్గా ఒక సెషన్ చెప్పి తీసుకుంటాను. అండ్ రేపు సెషన్ ఉండదండి, మీకు డే ఆఫ్టర్ టుమారో ఉంటుంది. సో ఈ సెషన్ నేను అప్లోడ్ చేస్తాను విత్ ల్యాబ్ తోటి. మీరు రేపంతా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ కోసం అని చెప్పేసి నేను రేపు బ్రేక్ ఇస్తున్నాను. సో ఎల్లుండి మీకు ల్యాబ్ సెషన్ పెడతాను లోడ్ బ్యాలెన్సర్ గురించే. మీకు ల్యాబ్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నా, లోడ్ బ్యాలెన్సర్ లో మీకు ఏమైనా డౌట్ ఉన్నా అక్కడ అడగొచ్చు. ఓకే, ఈ వీడియోని 1కి 4 సార్లు చూస్తే మీకు అర్థమవుతుంది. స్టిల్ అప్పటికి మీకు డౌట్స్ ఉంటే ఆ సెషన్ లో అడగండి. ఓకే, సో అంతేనండి, థ్యాంక్ యూ.